ఏంటి సార్ ఎలక్షన్ కమిషన్ యొక్క ఇండిపెండెన్స్, ఎలక్షన్ స్టేట్లో కానీ సెంట్రల్లో కానీ దాన్ని ఎలా చూడాలి సార్? ఎలక్షన్ కమిషన్కి రాజ్యాంగపరంగా ఒక ప్రత్యేకమైన ప్రతిపత్తి ఉంది. ముందు ఎలక్షన్ కమిషన్ని ఒక స్వతంత్ర సంస్థగా తీర్చిదిద్దాలని మన రాజ్యాంగకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అలా నిర్ణయించారు. ఎటువంటి ప్రభావాలకి లోను కాకుండా వాళ్ళు స్వతంత్రంగా స్థిరమైన నిర్ణయాలు తీసుకోవాలి, రాజకీయాలకు అతీతంగా ఉండాలనేది ఉద్దేశం. అప్పట్లో ఎలక్షన్ కమిషన్ ఒక ఏకసభ్య కమిషన్గా ఉన్నప్పటికీ తరువాత వచ్చిన పరిణామాల్లో ఒక వ్యక్తి చేతిలో ఇన్ని అధికారం కేంద్రీకరించి ఉండటం మంచిదా అనే ఆలోచన వచ్చిన తర్వాత కొంత శేషన్ గారిని కూడా నియంత్రించాలనే ఉద్దేశంతో దీన్ని త్రిసభ్య సభ్యుల కమిటీగా చేశాం. పివి నరసింహరావు గారు చేశారు కదా, ఇద్దరిని పెట్టారు అటు చేశాం. కానీ రాష్ట్ర ఎన్నికల కమిషన్ మాత్రం అన్ని చోట్ల ఏకసభ్య కమిషన్గానే ఉంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా తమకున్న స్థాయిలో సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి, జాతీయ ఎలక్షన్ కమిషన్కి ఉండే ఎటువంటి అధికారాలు బాధ్యతలు ఉంటాయో అదే బాధ్యతలు అదే అధికారాలు పరిపూర్ణంగా కూడా ఉంటాయి. అంటే ఈ ఇండిపెండెన్స్ నేపథ్యంలో ఆటోక్రసీకి నియంతృత్వానికి తావులేదంటారా? ఏమాత్రం తావులేదు. ఇది పూర్తిగా స్వతంత్ర వ్యవస్థలాగా పనిచేయాలి అనే ఉద్దేశం. కొంతమంది ఎలక్షన్ కమిషన్గా పనిచేసిన పెద్దలు ఎస్ఎం ఖురేషి లాంటి వాళ్ళు కూడా ఒక స్వతంత్ర వ్యవస్థ ద్వారా ఎన్నికల కమిషన్ కనుక చేస్తే పారదర్శకత ఉంటుంది, లేకపోతే ఒక ప్రభుత్వ హయాంలో చేసిన వాళ్ళకి ఆ ప్రభుత్వానికి అనుకూలనే ముద్ర ఇలాంటివన్నీ వస్తాయి. కాబట్టి స్వతంత్ర వ్యవస్థ ద్వారా ఎలక్షన్ కమిషన్ నియామకాలు చేపట్టాలి అని చెప్పి గతంలో ఎలక్షన్ కమిషనర్గా పనిచేసిన వాళ్ళు కూడా ఎంతోమంది సూచించారు. అలాగే 2023లో ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. అనూప్ సబర్వాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో ఎలాగైతే సిబిఐని పంజరంలో ఉన్న చిలకగా వర్ణించి దాన్ని స్వేచ్ఛ కావాలి అని చెప్పి ఎలా అయితే సుప్రీంకోర్టు నిర్ణయించిందో ఎలక్షన్ కమిషన్కి కూడా పూర్తి స్వతంత్రత ఉండాలి. ఎలక్షన్ కమిషన్ ఎన్నిక చేసే అధికారం రాజకీయ వ్యవస్థ చేతిలో ఉండకూడదు, స్వతంత్ర వ్యవస్థలో ఉండాలి అని చెప్పేసి ఆ వ్యాజ్యం అవటం, దాంట్లో వాళ్ళు ఒక 3 సభ్యుల కమిటీ ఎన్నిక చేయాలి అని చెప్పడం జరిగింది. దాంట్లో ప్రధానమంత్రి ఉంటారు, తర్వాత ప్రధాన ప్రతిపక్ష పార్టీ నేత ఉంటారు. కాకపోతే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దాంట్లో ఉండాలి. కానీ ప్రధాన న్యాయమూర్తి లేకుండా న్యాయశాఖ మంత్రిని దాంట్లో ఒక సభ్యుడిగా చేర్చిన దానివలన ఈ ఎన్నిక పూర్తిగా స్వతంత్రంగా జరిగేదా అనే దాని మీద కొన్ని ప్రశ్నార్థకాలు ఉన్నాయి. అంటే పొలిటికల్ ఇంటర్ఫిరెన్స్ కదా, లీడర్షిప్ కదా, ఇద్దరు అపోజిషన్ కానీ మినిస్టర్ కానీ ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు ఇలా అంటాం పరిపాటి లో ఉంటారు కదా, దాంట్లో కొంత హేతుబద్ధత కూడా ఉంది. ఎందుకంటే ఇవి నిర్ణయాలు అనేది ప్రభుత్వపరమైన నిర్ణయాలు చేయడానికి అవకాశం ఉంది. ఎందుకంటే న్యాయశాఖ మంత్రి కానీ ప్రైమ్ మినిస్టర్ కానీ వారిద్దరూ ఒకే మాట మీద ఉంటారు. కాబట్టి ప్రతిపక్ష స్వరం ఏదైతే ఉంటుందో అది బలహీన స్వరం అవుతుంది అనేది ఒక దీని మీద ఉన్న ఆరోపణ. సో మీ అనుభవంలో మీ అగర్వాల్ గారి ఇది కానీ ఓవరాల్గా చూసుకుంటే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ తాలూకు ఇండిపెండెన్స్ సంపూర్ణంగా ఉన్నట్టు భావించాలా? ఎలక్షన్ కమిషన్గా ఒక్కసారి అధికార బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఎవరికి తాబేదారులుగా పనిచేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నియామకం జరిగిన తర్వాత అతని నియామక పూర్తి అయ్యేంత వరకు అతన్ని తొలగించడానికి అవకాశం లేదు. ఇప్పుడు అభిశంసన చేయాలి, అభిశంసన చేయటం అనేది సామాన్యమైన విషయం కాదు. అంచేత ఎలక్షన్ కమిషనర్గా అపాయింట్ అయిన వారికి సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు ఉన్న ఏపాటి రక్షణలు ఏవైతే ఉన్నాయో అలాంటి సంపూర్ణ రక్షణ వారికి కూడా ఉంటుంది. కాబట్టి వాళ్ళు స్వతంత్రంగానే ఉండాలి, వ్యవహరించాలి. కానీ ఇటీవల కాలంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్వర్ కుమార్ మీద అభిశంసన తీర్మానం పెట్టడం అనేది కొంచెం బాధాకరమైన విషయం. ఎందుకంటే అందరినీ కలుపుకుని పోయే నైపుణ్యం కూడా ఎలక్షన్ కమిషన్కి అవసరం. వారి అభిప్రాయాలు మంచివైనప్పటికీ కూడా నలుగురితో కలిసి ఒక ఏకగ్రీవమైన పంధాన్ని తీసుకురావాల్సిన గురుతరమైన బాధ్యత కూడా ఎలక్షన్ కమిషన్ మీద ఉంటుంది అని చెప్పి నేను భావిస్తున్నాను. డెమోక్రసీ ఉండాలి కదా, అంతే కదా. అది మన సాంప్రదాయం. ఆ సాంప్రదాయాన్ని కొనసాగించాలి. ఓవరాల్గా మీ దృష్టిలో ఎలక్షన్ కమిషన్ స్టేట్లో కానీ కంట్రీలో కానీ
బాగుందనే మీరు అభిప్రాయపడుతున్నారా? బాగుందంటే దీనికి మిశ్రమమైన అభిప్రాయాలు. అది నేను సంస్కరణ రావాలి. ముఖ్యంగా చెప్పదలుచుకుంది, ఇది పూర్తిగా పంజరంలో ఉన్న చిలక అని నేను చెప్పడానికి ఆ, నేను దాన్ని ఒప్పుకోను. కానీ పూర్తిగా స్వేచ్ఛ ఉందా అంటే పూర్తిగా స్వేచ్ఛ ఉండాలంటే ప్రక్రియలో పారదర్శకత లేకపోవటం చేత స్వేచ్ఛ ఉందా లేదా అనేది ఒక అంశం కింద దీన్ని మనం పరిగణిస్తాం. మూడవది, మనం ఎలక్షన్ కమిషనర్గా ఉన్న వాళ్ళు చాలా తక్కువగా మాట్లాడాలి. అవసరమైన దానికంటే ఎక్కువగా మనం మన లావాదేవీలు ఉండకూడదు. జడ్జిలాగా మనం సాధ్యమైనంత వరకు మన పరిధిలో ఉండాలి. మనం చేసేది మన పనుల ద్వారా ప్రభావితం చేయాలి, కానీ మనం అంత ఎక్కువగా మీడియాలో రావాల్సిన అవసరం కూడా లేదనేది నా వ్యక్తిగత అభిప్రాయం. సార్, తర్వాత ఇప్పుడు మోస్ట్ కరెంట్ టాపిక్ నియోజకవర్గాల పునర్విభజన, డీలిమిటేషన్, అలాగే ఉమెన్ రిజర్వేషన్ సర్ కూడా తీసుకొచ్చారు ఇప్పుడు ఎలక్షన్ దృష్ట్యా. ముందు ఈ డీలిమిటేషన్, నియోజకవర్గాల పునర్విభజన అనేది పెద్ద చర్చ జరుగుతోంది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇందులో ఉన్న మంచి ఏంటి, చెడేంటి, లాభ నష్టాలు ఏంటి, దీన్ని ఎలా చూడాలి, ప్రజలు ఎలా అర్థం చేసుకోవాలి, ప్రజలకు ఎటువంటి అవగాహన కలగాలి, మీరు కలిగించే అవగాహన ఏంటి? అంటే ఇది కేవలం రాజకీయ వర్గాల వారికే సంబంధించింది కాదు. దీంట్లో సామాజిక కోణం కూడా ఉంది. కాబట్టి దీని మీద పౌరులుగా విస్తృతమైన అవగాహన ఉండాలి. ఎందుకంటే మన భవిష్యత్తుని నిర్ణయించే ప్రాతిపదిక దీని మూలంగా ఏర్పడుతుంది. అంచేత రాగద్వేషాలకు అతీతంగా దీని గురించి ఆలోచించి విఘ్నతతో నిర్ణయం తీసుకోవాలి. ముందు అవగాహన పెంచుకోవాలనేది నాది మొదటి సూచన. దీని మీద ఇటువంటి చర్చా వేదికలు హెచ్ఎంటీవీ లాంటి వారు కూడా ఏర్పాటు చేయటం సబబు మంచిది అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. డీలిమిటేషన్ అవసరం అనేది ప్రతి ఒక్కరూ, ఎందుకంటే 2011లో అయిన తర్వాత 2021లో సెన్సస్ అయిన తర్వాత డీలిమిటేషన్ చేద్దాము అని చెప్పేసి కాన్స్టిట్యూషన్లో నిర్ణయం జరిగింది రాజ్యాంగ పరంగా. అయితే కోవిడ్ వచ్చిన నేపథ్యంలో 2021లో మనం జనగణన చేయలేకపోయాం. అది ఇప్పుడు 2027లో చేయనున్నాం. ఇప్పటి వరకు మనకు స్థిరంగా ఉన్న జనాభా లెక్కలు 2011 నాటివి అని మరొకసారి గుర్తు చేస్తున్నాను. ఇప్పుడు చేస్తున్న డీలిమిటేషన్ అంచేత కొంతమంది దీన్ని సెమీఫైనల్గా వర్ణిస్తున్నారు. అంచేత ఇప్పుడు 2029లో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మీరు చేస్తున్నవి ఒక విడతగా జరిగితే, జనగణన పూర్తి అయిన తర్వాత పూర్తి తాలూకు వివరాలు వచ్చిన తర్వాత చేపట్టనున్న డీలిమిటేషన్ ఏదైతే ఉంటుందో అది తుది డీలిమిటేషన్ అవుతుంది. అంచేత 2 డీలిమిటేషన్స్ మనకి విధిగా తప్పనిసరిగా జరగాల్సిన అగత్యం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏర్పడిందని మీ ద్వారా తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఈరోజు మనం చర్చించుకుండే టాపిక్ బిల్ ఏంటంటే ఇది కేవలం సెమీఫైనల్ మాత్రమే, ఫైనల్ ఇంకా ఉంది అని కూడా మనం అభివర్ణించవచ్చు. 2029కి ప్రస్తుతం వినపడుతుంది ఏంటంటే 2029 సెన్సస్ని పక్కన పెట్టేసి ప్రస్తుతం ఉన్న కాన్స్టిట్యున్సీని ఒకే దామాషా పద్ధతిలో 50% పెంచాలి అనేది ఉద్దేశం. అట్లాగనే చేసినట్లయితే పార్లమెంట్కి సుమారు 540 నుంచి 816కి పార్లమెంట్ స్థానాలు పెరుగుతాయి. అంతకంటే ఇప్పుడు పార్లమెంటు భౌగోళికంగా చాలా పెద్దవైపోయాయి. ఇంత పెద్దవైన వీటితో ప్రజా సమస్యలు వినటానికి, పరిష్కరించడానికి ప్రజాప్రతినిధులకి కష్టసాధ్యం, దుర్లభం అవుతుంది. అంచేత పార్లమెంట్ సంఖ్యని, అసెంబ్లీ సంఖ్యని తప్పనిసరిగా పెంచాల్సిన అవసరం అయితే ఉంది. పెంచడం మంచిది, అవసరం కూడా. ఈ క్రమంలో సౌత్కు నష్టం జరుగుతోందని, నార్త్ యొక్క రాజకీయ ఆధిపత్యం పెరుగుతుందని, ఎందుకంటే మనకు ఉన్న జనాభా దృష్ట్యా పర్సంటేజ్ దృష్ట్యా చూసుకున్నా కానీ జనాభాలో 18%, 18% ఎంత మన సౌత్ ఉంటే మిగతా వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఎక్కువ సీట్లు వాళ్ళవే నెంబర్ వాళ్ళకు ఉంటుంది. కాబట్టి మనకు రాజకీయంగా మన రాష్ట్రాలకి, దక్షిణాది రాష్ట్రాలకి రావాలన్నా, ఆర్థికంగా ప్రయోజనాలు జరగాలన్నా, రాజకీయమైన అధికారం ఉండాలన్నా, ప్రయోజనం నెరవేరాలన్నా కానీ మనకు దీనివల్ల నష్టం జరుగుతుందని ఒక వాదన బలంగా వినిపిస్తుంది కదా. 2029 సెన్సస్ ప్రాతిపదికనగా తీసుకుని సెన్సస్ కనుక చేసినట్లయితే దక్షిణాది రాష్ట్రాలకి ఎక్కువ నష్టం జరిగి ఉండేది. అది నిర్విధాంశం. ఎందుకంటే పాపులేషను ఎదుగుదల కానీ, మైగ్రేషన్ కానీ ఉత్తర రాష్ట్రాల్లో ఎక్కువ ఉంది. దక్షిణ రాష్ట్రాల్లో పాపులేషన్ పలచబడిపోయింది. ఎంతోమంది ముఖ్యమంత్రులు కూడా
అందుచేత దీని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టండి అని చెప్పేసి ఇంతకుముందు పాపులేషన్ నియంత్రణ చేయాలి అన్న ముఖ్యమంత్రులు కూడా ఇప్పుడు దూరదృష్టితో మన పాపులేషన్ రక్షించుకోండి అని మాట్లాడే స్థితిలో ఉన్నాం. 2029 సెన్సస్ మీద ప్రాతిపదికగా జరగట్లేదు కాబట్టి దక్షిణాది రాష్ట్రాలకి ప్రత్యేకంగా జరిగే నష్టం అనేది లేదు. అందరితో పాటు మనకు కూడా ఒకే రకమైన న్యాయం జరుగుతుంది. కాకపోతే ఇప్పుడు మీకు తెలుసు దక్షిణాది రాష్ట్రాల్లో ఇప్పటి వరకు 2 మాత్రమే ప్రధానమంత్రులు కాగలిగారు. కొద్ది కాలం పాటు దేవగౌడ, ఎక్కువ కాలం పాటు పివి నరసింహరావు గారు చేశారు. తిరిగి దక్షిణాది రాష్ట్రాల నుంచి ఈ ప్రధానమంత్రి అవటానికి దక్షిణ ప్రాంత వ్యక్తికి అవకాశం ఉందా అంటే చాలా కష్టమే అనిపిస్తుంటుంది నాకు. అంచేత మనం వాస్తవికతని దృష్టిలో కనుక పెట్టుకున్నట్లయితే రాజకీయ పరంగా మన ఉనికిని కాపాడుకోవటానికి ఏకాభిప్రాయంతో దక్షిణాది రాష్ట్రాలు కనుక ఉన్నట్లయితే మనం ఎక్కువ సాధించుకోగలుగుతాం. అంచేత దక్షిణాది రాష్ట్రాల్లో ఐకమత్యత అవసరం, అనైక్యత ఉండకూడదు. అంటే ఏ రాష్ట్రంలో ఆయా రాష్ట్రాల్లో ఏ పార్టీ అధికారంలో ఉందో దాన్ని బట్టి కదా ఈ ఐక్యత అనైక్యత అనేది ఉంటుంది. జాతీయ పరంగా ఆలోచించినప్పుడు మనం అంతా దక్షిణాది వారు అందరం కూడా మనం ఐక్యంగా ఉండాలి, మన హక్కుల గురించి మనం ఐక్యంగా పోరాడాలి అనే ఒక రాజకీయ విజ్ఞత రాష్ట్రాల్లో ఈ నాయకుల్లో కూడా దక్షిణాది రాష్ట్రాల్లో ఉండాలి. ఇది మనం కోరుకోవాలి, ఇది వాంఛనీయం.